బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో కలుపుకొని మొత్తం 25 మంది కేబినెట్ లో కొలువయ్యారు. మంత్రివర్గ కూర్పులో భాగంగా జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. ఇందులో 17 మంది కొత్తవారే కావడం విశేషం. మొత్తం 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనారిటీల నుంచి 1, వైశ్యుల నుంచి 1 అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్కు అవకాశం దక్కింది. ప్రమాణ స్వీకారం ముగింపుతో ఇప్పుడు మంత్రుల శాఖలపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఎవరికి ఏ శాఖ దక్కుతుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. కీలకమైన హోంశాఖ, ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు ఎవరికి ఇస్తారు అనేది ఆసక్తిని పెంచుతుంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు హోం లేదంటే పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే అవకాశం ఉంది. ఇక నారా లోకేష్ కు ఈసారి కూడా ఐటీ శాఖ ఇస్తారనే చర్చ సాగుతుంది. ఆర్థిక శాఖ మంత్రి పదవికి ఆనం రామనారాయణ రెడ్డికి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఆనం ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక నీటిపారుదల శాఖ పయ్యావుల కేశవ్కు ఇస్తారని చర్చ సాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా అయితే ఏపీ ప్రభుత్వంలో మంత్రులకైతే శాఖలను కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉంటుంది, డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్య, ఈరోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా పూర్తి కావడం జరిగింది. అలానే మంత్రులు కూడా 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ, సినీ ప్రముఖులు, అలానే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యి దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రధానంగా 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే 24 మంది మంత్రులు ఎటువంటి పోర్ట్ఫోలియోలు ఇస్తారు, అంటే ఏ శాఖలు అప్పగిస్తారు అనేది ప్రతి ఒక్కరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద కొన్ని శాఖలు ఉంచుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఆ తర్వాత మిగిలిన వాటిని మంత్రులకు కేటాయించే పరిస్థితులు కూడా ఉంటారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే కనుక రెవెన్యూ, ఆర్థిక, వ్యవసాయ, భారీ నీటిపారుదల ఈ శాఖలు అసలు ఎవరికి కేటాయిస్తారు, ఎవరెవరికి ఇస్తారు అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితుంది. ప్రధానంగా చూసినట్లయితే కనుక యువనేతగా ఉన్నటువంటి నారా లోకేష్కు గతంలో పనిచేసిన ఐటీ శాఖనే మళ్ళీ ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితుంది. నారా లోకేష్ ఐటీ శాఖలోనే తీసుకుంటారు, ఐటీ శాఖే వరిస్తుందా, లేదు అనుకుంటే ఆయన మరలా వేరే శాఖకి ఏదైనా చేంజ్ అవుతారా అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు ఆయన హోంశాఖ కానీ లేదనుకుంటే వ్యవసాయ శాఖ లేదు పంచాయతీరాజ్ శాఖ, ఈ 3 శాఖల్లో ఒక శాఖ తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ఉంటుంది అంటూ కూడా చెబుతున్న పరిస్థితి. అది అధికారికంగా ప్రకటన వెలువడేదాకా కూడా క్లారిటీ రాకున్నటువంటి పరిస్థితి. అలానే నాదెండ్ల మనోహర్కి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా పనిచేశారు. ఉమ్మడికి రాష్ట్రంలో స్పీకర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఆయన పరిపాలన మీద అలానే ప్రభుత్వం పైన మంచి పట్టు సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆయనకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆయన రాష్ట్రంలో కీలకమైనటువంటి పదవిని కూడా తీసుకునే అవకాశం అయితే కనుక స్పష్టంగా కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ ఈ 3 పదవులు చాలా సీనియర్గా ఉన్నటువంటి అనుభవం ఉన్న వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యం
నేపథ్యంలో ఆ స్థాయి ఎవరికి ఉన్నది ఏంటి అనేది కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే అనంతపురం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పయ్యావుల కేశవకు భారీ నీటిపారుదల శాఖ ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు కన్ఫర్మ్ అయింది ఏంటి అనేది కూడా అధికారికంగా తెలిస్తే కానీ క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి ఏకైక మంత్రి సత్యకుమార్కు ఇటు దేవాదాయ శాఖ లేదు రోడ్లు భవనాల శాఖ కేటాయిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే నిజంగా బీజేపీ పార్టీకి ఆ రెండు శాఖల్లో ఒక శాఖ అప్పగిస్తారా లేదు ఇంకేదన్నా శాఖను మారుస్తారా అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ప్రమాణం చేసినటువంటి 24 మంది మంత్రులకు ఎటువంటి పదవులు వరించనున్నాయి, ఎవరు ఏ శాఖను సమర్థంగా నిర్వహిస్తారు, ఎవరు ఏ శాఖకు న్యాయం చేస్తారు, ఎవరు ఏ శాఖలో పట్టు సాధిస్తారు అనేది ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి, అలానే విద్యా వ్యవస్థను గాడిని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేటు సంబంధించినటువంటి పైన పూర్తిగా కార్పొరేటు స్కూళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యను మెరుగుపరచడానికి విద్య వైద్య ఆరోగ్య శాఖ ఎవరు చేపడతారు అంటే విద్యాశాఖతో పాటు సపరేట్గా ఆరోగ్య శాఖను కూడా కేటాయిస్తున్న నేపథ్యంలో ఈ రెండు శాఖలు ఎవరికి కేటాయిస్తారు అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి అయితే కనుక ఉండటం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గతంలోనే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయనకు మరోమారు ఆ శాఖనే కేటాయిస్తారనేది కూడా ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజమైతే అనేది కూడా సాయంత్రం వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక అలానే నెల్లూరు నుంచి మరో మంత్రిగా ఉన్నటువంటి పొంగూరి నారాయణ గతంలోనే పట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనకు కూడా తప్పనిసరిగా మరలా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందాలంటే గతంలో అక్కడ సిఆర్డీఏ పరిధిలో ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆయనకు మరలా అదే శాఖను కేటాయించే అవకాశం కూడా కనపడుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి అధికారులు కానీ గతంలో ఉన్నటువంటి పనులు కానీ ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్టర్ ఉన్నారు, ఎవరెవరు ఎంతవరకు వర్క్ చేశారు, మరలా ఏ పనులు రీస్టార్ట్ చేయాలి ఏంటి అనేది కూడా నారాయణకే పూర్తి అవగాహన ఉన్న నేపథ్యంలో నారాయణకు మరలా మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ అదే శాఖను అలానే సిఆర్డీఐ కూడా ఆయనకి అప్పచెప్పే అవకాశం కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఫిలిం అండ్ డెవలప్మెంట్ అలానే సాంఘిక సంక్షేమ శాఖలు అలానే బీసీ వెల్ఫేర్ శాఖలు యువజన సంక్షేమ శాఖలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక గతంలో కొల్లు రవీంద్ర యువజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఉన్న నేపథ్యంలో ఆయనకు మరోమారు బీసీ సంక్షేమ శాఖ కేటాయించే అవకాశం కనపడుతున్నట్లు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు సాయంత్రానికి ఈ రోజు 24 మంది ఎవరైతే మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారో వారి పోర్ట్ఫోలియోలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. అధికారికంగా వెల్లడైన తర్వాత 1-2 రోజుల్లోనే వారందరూ సెక్రటరియట్ లో వారి యొక్క క్యాబినెట్ వారి యొక్క ఏదైతే హెచ్ఓడి ఆఫీసులు ఉన్నాయో అక్కడ వారు బాధ్యతలు మరలా స్వీకరించాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చూస్తే ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏదైతే పోర్ట్ఫోలియోలో కేటాయిస్తారో వాళ్ళు మరలా మంచి రోజు చూసుకొని సచివాలయంలో కాలు పెట్టి అక్కడ వాళ్ళ పేషీకి సంబంధించినటువంటి దానిలో వాళ్ళ నిమగ్నం కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే శ్రీనివాస్ చంద్రబాబు కేబినెట్లో అయితే కొత్త వారికి అవకాశం దొక్కింది. ఈ నేపథ్యంలోనే మంత్రుల శాఖలు సీనియర్ కీలక పాత్ర పోషించేటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో అవన్నీ కూడా సీనియర్లకే దక్కుతాయనే వాదన ఒకటి వినిపిస్తుంది. ఇందులో నిజమెంత, లేదంటే కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంటుందా కీలకమైన శాఖలను కూడా? అంటే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 24 మంది మంత్రుల్లో దరిదాపుగా 10 మంది కొత్తగా అంటే ఒకసారి ఎమ్మెల్యేగా ఇప్పుడే ఎమ్మెల్యేగా గెలుపొందిన వారికి మంత్రి అవకాశం దక్కినటువంటి పరిస్థితుంది. వారు అంటే అప్రాధాన్యతా శాఖలు అంటే కీలకమైనటువంటి రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, ఆర్థిక శాఖలు కాకుండా మిగిలిన శాఖలు వారికి కేటాయించే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, అలానే వ్యవసాయ శాఖ, భారీ నీటిపారుదల శాఖ ఇలాంటి శాఖలు సమర్థవంతంగా నిర్వహించాలంటే గనక అనుభవం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలానే గతంలో ఏదైనా పనిచేసి ఉండి గతంలోనే మంత్రులుగా పనిచేసిన వారికి అలాంటి శాఖలు అప్పగించే అవకాశం ఉంది. ఫ్రెషర్స్ గా ఎవరైతే ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో వారికి మిగిలిన శాఖలు కేటాయించే అవకాశం ఉంటుంది. అంటే బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, అలానే చూసుకున్నట్లయితే కనుక వృత్తి విద్య నైపుణ్యము, వీనితో పాటు చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైతే శాఖలకు సంబంధించినటువంటి ఇటు పశుసంవర్ధన శాఖ ఇలా శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని కేటాయించే అవకాశం ఉంటుంది. విద్యుత్ శాఖ వీటిని కేటాయించే అవకాశం ఉంటుంది. కానీ రెవెన్యూ, ఆర్థిక ఈ శాఖలు అయితే కనుక ఫ్రెషర్స్ గా ఎన్నికైనటువంటి వారికి అవకాశం ఉండదు. అయితే ప్రధానంగా చూసినట్లయితే కనుక
ఈ క్యాబినెట్లో అనుభవం ఉన్న వారి పేర్లు చూసుకున్నట్లయితే కనుక గతంలో మంత్రులుగా పనిచేసిన వారు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, అలానే చూసుకున్నట్లయితే కనుక పొంగూరు నారాయణ, వీరు గతంలో పనిచేస్తారు. వీరితో పాటు కృష్ణా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొల్లు రవీంద్ర, ఈ నలుగురు కూడా గతంలో అనేక శాఖలు పనిచేసినటువంటి వారికి అనుభవం ఉంది. వారికి మరలా ఐఏఎస్ శాఖల అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే వీరు కాకుండా మిగిలిన వారు చూసుకున్నట్లయితే కనుక వారు కొత్తగా ఎన్నిక కాబట్టి కొత్తగా మంత్రులు అవుతున్న నేపథ్యంలో వారు ఎక్కడెక్కడ ఏ విధంగా ఏమి ఉన్నారు, ఏ శాఖలు అప్పగిస్తారు, ఏ శాఖలు ఎంతవరకు సమర్థంగా నిర్వహిస్తారంటూ కూడా ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారికంగా ఈ రోజు సాయంత్రమే పోర్ట్ఫోలియోలకు సంబంధించి అధికారిక ప్రకటన వెళ్ళినంత వరకు కూడా ఇవన్నీ ప్రచారంగానే మనం చూడాలి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో కలుపుకొని మొత్తం 25 మంది కేబినెట్లో కొలువయ్యారు. మంత్రివర్గ కూర్పులో భాగంగా జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. ఇందులో 17 మంది కొత్తవారే కావడం విశేషం. మొత్తం 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీల నుంచి 1కి, వైసీల నుంచి 1కి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్కు అవకాశం దక్కింది. మంత్రివర్గ కూర్పుకు సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. కిరణ్మయ్యి ఈరోజు ఏదైతే ఉదయం 11:27 అటు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం మాత్రం అంగరంగ వైభవంగా కూడా కొనసాగింది. ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులు, అలాగే దేశంలో ఉన్నటువంటి అనేక మంది దిగ్గజాలు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే చిరంజీవి, పవన్ కళ్యాణ్, అలాగే రజనీకాంత్ వంటి సినీ హీరోలు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో మరింత శోభను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడుతో పాటు మరొక 24 మంది కేబినెట్ మంత్రులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ కూర్పు అయితే మాత్రం ప్రస్తుతానికి 24 మంత్రులను అయితే ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరికీ సంబంధించి శాఖలపైన ఇప్పుడు ప్రస్తుతానికి కసరత్తు చేస్తున్నారు. అయితే ఈరోజు రాత్రికి చంద్రబాబు అటు తిరుమలకు వెళ్తారు. తిరుమలకు రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఈ కేబినెట్ కూర్పుకు సంబంధించి ఏదైతే ఈ యొక్క శాఖలకు సంబంధించి ఒక వివరణ అయితే ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కొంతమంది ఏదైతే గతంలో చేసినటువంటి మాజీ మంత్రులు అదే శాఖను ఇస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వారికి ఆ మంత్రి పదవుల్లో చేసినటువంటి ఆ శాఖల్లో చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి అటువంటి శాఖలు వారికి ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈసారి కొత్తగా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా కూడా కనీసం గెలుపొందిన వారు కూడా ఈసారి మంత్రి పదవులు దక్కినటువంటి నేపథ్యంలో వారికి ఎటువంటి శాఖలు కేటాయిస్తారనేది ఇప్పుడు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే సామాజిక వర్గాల వారీగా కూడా ఈ యొక్క సమీకరణ అయితే చేశారు. ముఖ్యంగా బీసీలకు 8 స్థానాలు కేటాయించడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది ఏదైతే మిగిలిన వారితో పోలిస్తే ఆ బీసీలకి పెద్దపీట వేశారు అని చెప్పేసి తెలుస్తుంది. అలాగే మహిళలకు 3కి, అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 2కి, అలాగే ఒక ఏదైతే మైనార్టీకి సంబంధించి ఒక వ్యక్తి కూడా ఇక్కడ స్థానం కల్పించడం జరిగింది. అయితే కమ్మ, రెడ్డి, కాపు అందరినీ కూడా సమపాలలో చూస్తూ కూడా ఇక్కడ ఈ యొక్క సీట్లు అయితే కేటాయించారు. ప్రస్తుతానికైతే ఈ కేబినెట్ కూర్పు అయితే జరిగింది కానీ వారికి కేటాయించవలసినటువంటి ఈ యొక్క శాఖల పైన అయితే మాత్రం కసరత్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు రాత్రికి కుటుంబ సమేతంగా తిరుమలకి వెళ్లి రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు రేపు ఖచ్చితంగా రేపు సాయంత్రానికల్లా ఈ యొక్క శాఖలు కేటాయించేటువంటి ఆవశ్యకత ఉందన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే పూర్తిగా ఈ శాఖల కేటాయింపులో మరలా 3 కూటమి సభ్యులు కూడా భేటీ అవుతారన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కిరణ్మయ్యి.
అయితే ఏడుకొండలు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే పవన్ కళ్యాణ్కు ఇటు ఏదైతే ఉప ముఖ్యమంత్రితో పాటు ముఖ్యంగా ఆయన పనిచేస్తున్నటువంటి సినిమాటోగ్రఫీ తర్వాత పర్యాటక శాఖ కూడా అప్పగిస్తారని చెప్పేసి ఒక వార్త అయితే అందుతుంది. ఎందుకంటే ఆయన పర్యాటక శాఖ అలాగే సినిమాటోగ్రఫీ అయితే ఆయన సినీ ఫీల్డ్లో ఒక స్టార్ హీరోగా ఉన్నారు కాబట్టి అక్కడ ఉండేటువంటి సమస్యలు వారికి ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద పవన్ కళ్యాణ్కు ఒక అవగాహన ఉంటుంది. ముఖ్యంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ఆ రాష్ట్రం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏ దేశమైనా సరే పర్యాటకంగా అభివృద్ధి చేసుకున్న దేశాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి కాబట్టి ఇప్పుడు పర్యాటక రంగంలో ఇటు పవన్ కళ్యాణ్ ఉంటే మంచి ఉపయోగకరమైనటువంటి పనులు జరుగుతాయని, అలాగే అభివృద్ధి ఈ యొక్క పర్యాటక రంగం కూడా అభివృద్ధి జరుగుతుంది. అయితే ఏడుకొండలు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు అయితే గతంలో కొంతమందికి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త వారికి ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని వారికి శాఖలు కేటాయించే అవకాశం ఉంది. అంటే కిరణమయ్యి సాధారణ ఏదైతే ప్రస్తుతానికి ఇటు నారా లోకేష్ గతంలో ఏదైతే ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు, అలాగే కింజరాపు అచ్చెన్నాయుడు కూడా కొన్ని శాఖలు కీలకమైనటువంటి శాఖల్లో కూడా పనిచేశారు. కొల్లి రవీంద్ర గతంలో మత్స్యశాఖగా మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అలాగే నాదండ్ల మనోహర్ వస్తే అటు స్పీకర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అయితే ప్రస్తుతానికి స్పీకర్ అయితే మాత్రం ఏదైతే ఇటు రఘురామకృష్ణరాజు అని ఒక వార్త అయితే బయటకు వస్తుంది. అయితే ఇంకా వసతి అయితే రాలేదు. అలాగే చూస్తే ఇటు నారాయణ గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే దీన్ని బట్టి చూస్తే వీరికి మరలా అవే శాఖలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈసారి కొత్తగా ఏదైతే ఈ మంత్రివర్గంలోకి వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్ బీజేపీ నుంచి, అలాగే టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్ లాంటి కొంతమంది కొత్త వ్యక్తులు ఉన్నారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గతంలో కూడా ఈయన ఏదైతే ఆర్థిక శాఖ కూడా మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే పయ్యావల కేసులు గతంలో మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆయనకి ఇరిగేషన్ శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసు పార్థసారథి గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆ అనుభవాన్ని ఇక్కడ రంగరిస్తారు ఏంటనేది చూడాలి. అయితే మిగిలిన వారంతా కూడా ఈ కందుల దుర్గేష్ కానీ, గుమ్మడి సంజయ్ రాని, ఇట్లా బీసీ జనార్దన్ రెడ్డి, పీజీ భరత్, అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి వాసంతి సుభాష్ గారు వీరంతా కూడా తొలిసారి ఎన్నికయ్యి తొలిసారి మంత్రి పదవిని తెరకెక్కించుకున్న వారికి ఇటువంటి పదవులు ఇస్తారని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ శాఖ ఇచ్చినా సరే గతంలో పనిచేసినటువంటి శాఖ ఇస్తే ఆ శాఖలో వారికి పట్టు ఉంటుంది, అనుభవం ఉంటుంది కాబట్టి వారికి ఆ శాఖలు కేటాయించి మిగిలిన వారి కొత్త వారికి ఎటువంటి శాఖలు కేటాయించాలనే దాని మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మొత్తం 36 శాఖలకు సంబంధించి ఇప్పుడు ఎటువంటి ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తారు, అలాగే చంద్రబాబు నేతృత్వంలో ఇంకా ఏ శాఖలు అట్టే పెట్టుకుంటారు అనేది చూడాలి. ముఖ్యంగా హోంమంత్రి అనే దాని మీద ప్రత్యేకంగా చర్చ నడుస్తుంది. హోంమంత్రి ఎవరికి ఇవ్వబోతున్నారని, హోంమంత్రి అలాగే ఆర్థిక శాఖ మంత్రి, ఇట్లా ఐటీ శాఖ మంత్రి, ఇవన్నీ కీలకమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం పూర్తిగా కసరత్తు కొనసాగుతుంది. కిరణ్ రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో కలుపుకొని మొత్తం 25 మంది కేబినెట్లో కొలువయ్యారు. మంత్రివర్గ కూర్పులో భాగంగా జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. ఇందులో 17 మంది కొత్తవారే కావడం విశేషం. మొత్తం 3 మహిళలకు చోటు కల్పించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనారిటీల నుంచి 1కి, వైశ్యుల నుంచి 1కి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్కు అవకాశం దక్కింది.